హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది చాలా పెద్ద గుడ్ న్యూసేనండి. ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయబోతున్నారు. వాళ్ళనైతే అర్హుల లిస్టు తయారు చేయబోతున్నారండి. సర్వేకి అయితే రాబోతున్నారు. దాని పూర్తి వివరాలు నేను చెప్తానండి వీడియోలో. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మేము ఏం చెప్పామన్నది కూడా మిస్ అయిపోతారు. దానివల్ల మీకు అర్థం కాక మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే టాపిక్లోకి వెళ్దామండి. మనకి ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఒక పండగ వాతావరణంలో అర్హుల లిస్టును అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారండి. అది ఎప్పుడు అంటే దసరా రోజండి. అర్హులన్నీ ఆ రోజు మాత్రం రిలీజ్ చేస్తారంట. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అర్హులని ఈ లోపల సర్వే చేయబోతున్నారండి. సర్వే కూడా స్టార్ట్ చేస్తారంట. సర్వే ఎలా చేస్తారంటే ఇంటింటికి వచ్చి మున్సిపల్ సిబ్బంది అయితే వస్తారంటండి. ఎందుకంటే దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, అర్హులని లిస్టు ఎలా తయారు చేస్తున్నారో దాన్నే పరిగణంలోకి తీసుకొని సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా మున్సిపల్ సిబ్బందితోటి కంపల్సరీగా వెరిఫికేషన్ చేయిస్తారంటండి. సర్వేకి అయితే వస్తున్నారు. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. నేను ఇంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా క్లారిటీగా ఒక వీడియో పెట్టానండి. అవి మన వీడియోస్లో ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కంపల్సరీగా అదైతే చూడండి. ఒకవేళ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి రెడీగా పెట్టుకునేదానికి, ఏమేమి రెడీగా ఉంచుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టాను. ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే దీని గురించి ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక, అంటే ఒకవేళ మాకు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, మాకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి వీడియో చేయండి అని ఒకవేళ కనుక మీరు ఆ డౌట్స్ కనుక అడిగితే కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలనేది కూడా నేనైతే చెప్తానండి క్లారిటీగా. సో మనకి ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఒక పండగ వాతావరణంలో అయితే ఇవ్వబోతున్నారని తెలుస్తుందండి. సర్వే కూడా మొదలు కాబోతుంది. మీరైతే రెడీగా ఉండండి. మీ ఫోన్ నెంబర్స్ మెయిన్, మీకు ఫోన్ చేసి మాత్రమే వస్తారండి. మీ ఇళ్ళకి ఫోన్ చేసి వచ్చి మీరు అర్హులా కాదా అని ఎంపిక చేస్తారు. దయచేసి మీ ఫోన్ నెంబర్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. సర్వేకి వస్తారు, ఆ ఫోన్ చేసి మాత్రమే వస్తారండి. అది కూడా చెప్పలేమండి. అంటే ఫోన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అదైతే పక్కాగా చెప్పలేము. ఒక్కోసారి డైరెక్ట్గా సర్వేకి అయితే వచ్చేస్తారండి. మీవి ఎందుకైనా మంచిది, మీరైతే అలర్ట్గా ఉండండి. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అందుబాటులో లేకపోతే కంపల్సరీగా మీరు అప్లికేషన్లో ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి కాల్ చేస్తారండి. మీకు కాల్ చేసి మేము వచ్చాము, మీరు కంపల్సరీగా మీరు ఎక్కడున్నా ఇంటికి రావాలని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారండి. మీరు ఇంట్లో లేకపోతే కనుక, అంటే ఒక్కోసారి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుబాటులో ఉండరు కదా కొంతమంది. వాళ్ళకి ఫోన్ చేస్తారండి. కంపల్సరీగా ఫోన్ చేస్తే మీరు పలానా టైంకి వస్తామని చెప్పుకోండి, రిక్వెస్ట్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కొంత సమయం ఇస్తారు మీకు. ఇకపోతే నెక్స్ట్ ఆసరా పెన్షన్స్. ఈ ఆసరా పెన్షన్స్ మీద నిన్న ఎంఆర్పిఎస్ సభ్యులందరూ కూడా కంపల్సరీగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కూడా నిరసనలు అయితే వ్యక్తం చేశారండి. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తామని చెప్పారు కదా. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో విలేకరుతోటి చెప్పారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆయన చెప్పినది ఏంటంటే, మేము ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టులో రుణమాఫీ అయిపోయిన వెంటనే కూడా మేము ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే అడగడానికి రీసెంట్గా మోడీ గారిని కలిసినట్టు మనకు తెలుసు కదండి. ఈ బడ్జెట్ గురించి మోడీ గారిని కలిసి ఆయనతో అయితే దీని గురించి డిస్కషన్ చేశారంటండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినది, ఆసరా పెన్షన్స్, ఇంకా వీటన్నిటి గురించి కూడా ఆయన మోడీ గారితో డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ పథకాలన్నీ కూడా మనకి ముందుగా అమలు చేయబోతే రేపు దసరా రోజు నుంచి అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అయితే పంపిణీ జరుగుతుందంటండి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన బెనిఫిషియర్స్ లిస్ట్ అయితే తయారు చేస్తారంట. ఆ లిస్ట్ అనేది ఆ పండగ రోజు రివీల్ చేస్తారు. మీరైతే అలర్ట్గా ఉండండి. ఈ వెరిఫికేషన్కి రాబోతున్నారని తెలిసినప్పుడు మనం అలర్ట్గా ఉండటం మంచిదే కదా. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏం లేదండి. మెయిన్ మీ ఫోన్ నెంబర్ అలర్ట్గా ఉంచుకుంటే చాలు. అక్కడ అవతల నుంచి ఫోన్ ఎవరు చేశారనేది ప్రతి ఒక్క కాల్ని అటెంప్ట్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ రీజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మీరు ఫోన్ అలర్ట్లో పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణం,
ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్‌కి అప్లై చేసినప్పుడు ఫోన్ నంబర్స్ అయితే అప్పట్లో ఇచ్చారండి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ అప్లికేషన్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్స్‌కి వెరిఫికేషన్ అధికారులైతే ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నంబర్స్ అయితే కొన్ని పని చేయలేదంటండి. మెయిను ఈ సర్వేలో తేలిందిది. సో, మీరైతే అలర్ట్‌గా ఉండండి. మీ ఫోన్ నంబర్స్ కూడా అలర్ట్‌గా ఉంచుకోండి. సో, ఇదండి ఈరోజు వీడియో. మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందింది కదా! ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబోతున్నారు. సో, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. వాళ్ళు కూడా అలర్ట్‌గా ఉండి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అలర్ట్‌గా ఉంటారు కదా! వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి షేర్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.